కొబ్బరి, సున్ను. ఇది మినపప్పుతో సున్ను తయారు చేసామండి. పంచదార, పాలు. ఈ ఇంగ్రీడియంట్స్: ఒక కాయ కొబ్బరికాయ ఉంది, కప్పు షుగర్, ఈ కప్పు పాలు పోసుకుంటే సరిపోతుందండి. ఇది మాత్రం తర్వాత చూపిస్తాను. సున్ను తర్వాత లాస్ట్లో తయారైనాక తిప్పేసి అచ్చు పోసేటప్పుడు కలుపుకోవాలండి సున్ను, యాలక్కాయలు. వచ్చిన తర్వాత ఈ సున్ను పోసుకొని లడ్డూలండి ఇవి. కొబ్బరి, సున్ను లడ్డూలు. యాలక పొడి వేసుకొని, కొంచెం జీడిపప్పులు వేసుకొని, కిస్మిస్, జీడిపప్పులు వేసుకోవాలండి. చాలా బాగుంటాయండి. ఇదండి. తర్వాత నేను చుట్టిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, సున్ను పోస్తున్నాను. ఇలా దగ్గరికి వచ్చినాకే పోసుకోవాలండి. కళాయి నుండి ఇడిపోవాలి. ఇప్పుడు కాస్త పోసానండి, మళ్ళీ ఇప్పుడు పోస్తున్నాను. ఈ లడ్డూలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. యాలక పొడి, ఇదిగోండి యాలక పొడి నా దగ్గర కొట్టే ఉంది, వేసాను. చాలా మంచి వాసన వస్తుంది, చూడండి. ఇవి తయారు చేసి చూపిస్తాను, చేసేటప్పుడు చూపిస్తాను. మొత్తం సున్ను పట్టిందండి. కప్పు పాలు, కప్పు కొబ్బరి, కాయ కొబ్బరి, ఇలా అండి. కాస్త నెయ్యి, ఇదిగోండి. నెయ్యి వేడి చేసుకుని పోసుకోవాలండి. ఇట్లా వేడి నెయ్యి పోసుకుంటే మనకి వండకు మంచిగా వస్తుంది. చాలా బాగుంటుందండి. చూసారా? ఇలా కడాయి నుండి వేడలాలి. చల్లారిన తర్వాత కొంచెం చుట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ఉండలాగా చుట్టుకోవాలి. ఇదండి, అయిపోయింది. కొంచెం చల్లారాలండి. చుట్టుకోవాలంటే చాలా బాగుంటాయండి ఇలా తింటే. పాలైనా ఏవైనా చుట్టుకోవచ్చు. ఇలా మంచిగా చూసారా? కొబ్బరి, సున్ను, పాలు, పంచదార. చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి మీరు ఎప్పుడైనా సరే ఇలా తయారు చేసుకోండి. పిల్లలకి కూడా మంచి బలం. తినరు కదా పిల్లలు, సున్నుండి అందరూ తినరు, కింద పడిపోతూ ఉంటుంది. ఇలా కొబ్బరి వేసుకుని ఇలా చేసామనుకోండి, చక్కగా తింటారు. పిల్లలకి చాలా బాగుంటుంది. చూసారా అండి? సున్ను, పంచదార, కొబ్బరి, పాలుతో తయారు చేశానండి ఈ స్వీటు. చాలా బాగుంటుంది, చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. రాఖీ సందర్భంగానండి, రాఖీ పండగ రేపు రాఖీ పండగ కదా, అందుకనే ఇలా స్వీట్ తయారు చేశాను. చూడండి, మీరు కూడా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. పంచదార, కొబ్బరి, పాలు, నెయ్యి, సున్ను, ఇవన్నీ, యాలక పొడి, జీడిపప్పు. ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.